ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇది హౌస్ వార్మింగ్ సిరీస్ లో నెక్స్ట్ పార్ట్. మా ప్రిపరేషన్స్ ఇంకా డెకరేషన్స్ అవన్నీ చూపిస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ అయితే డెకరేషన్ విషయానికి వస్తే చాలా ప్లాన్ చేసామండి. అందులోని ఇలాగా ట్రెల్లిస్ అంటారు దీన్ని. ఇది మనకి హోమ్ డిపోలో కానీ దాని తర్వాత లోస్ లో దొరుకుతుంది. మేము హోమ్ డిపో నుంచి తెచ్చి దీన్ని గోల్డెన్ స్ప్రే పెయింట్ చేస్తున్నాము. దీనికి ఏంటంటే పందిర్లాగా హ్యాంగ్ చేద్దామని అనేసి అనుకున్నాం అనమాట. ట్రై చేద్దాము. ఇది ఇంతకుముందు నా డెకార్స్ లో ఎప్పుడు యూజ్ చేయలేదు కానీ చూసాను వీడియోస్లో. సో గోల్డెన్ స్ప్రే పెయింట్ చేసి ఉంచేసాము. దాని తర్వాత ఇది నెక్స్ట్ డే అంటే గృహప్రవేశం ముందు రోజు ఇంకా క్రోగర్కి వచ్చానమాట పువ్వులు బుకేస్ తీసుకోవడానికి. నేను నా డెకరేషన్లో వాడే పువ్వులు ఉంటాయి కదా, ఫ్రెష్ ఫ్లవర్స్. దాని తర్వాత ఇంట్లో కూడా ఉర్లీలో గట్టా ఫ్రెష్ ఫ్లవర్స్ యూస్ చేస్తాను కదా, అవన్నీ క్రోగర్ నుంచి తీసుకొస్తాను. అన్నీ ట్రై చేశానండి, కాస్కో, క్రోగర్, ట్రేడర్ జోస్. కానీ నాకు క్రోగర్లో పువ్వులు చాలా నచ్చుతాయి అండ్ అన్ని రకాల పువ్వులు దొరుకుతాయి అనమాట. సో ఇలా చామంతిలా కనిపిస్తాయి. ఈ పువ్వులు అయితే దేవుడి పూజకు కూడా యూస్ చేయొచ్చు. సో ఇవి రకరకాల పువ్వుస్ అయితే కొనేసుకున్నాను. దాని తర్వాత ఇంకా కొత్త ఇంటికి వచ్చేసాము. ఇంకా ముందు రోజు జస్ట్ ముగ్గులు వేసుకోవడం ఇంకా కొంచెం క్లీనింగ్ అది పెట్టుకున్నాం అనమాట, అంతే. మేము క్లోజింగ్ నుంచి గృహప్రవేశానికి 3 weeks టైం ఉంది. సో హడావిడి లేకుండా నెమ్మదిగా డెకరేషన్ చేయించుకోవడం కానీ ఇంట్లో పనులు కానీ అన్నీ చేసుకున్నాము. 1 week మెల్లిగా కొంచెం సామాన్లు అన్నీ నా దగ్గరే ఉన్నాయి కదా డెకరేషన్వి. సో నేను మా హస్బెండ్ వెళ్తూ ఉండడం, ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళు ఏంటంటే మా లాస్ట్ని చూసుకొని ఇంట్లో ఉండేవాళ్ళు అనమాట. సో నేను ఆయన వెళ్ళి మెల్లిమెల్లిగా డెకరేషన్స్ అన్నీ మెల్లిగా చేసుకున్నాము. అండ్ ముందు రోజు ఏంటంటే నా కజిన్స్ వచ్చి ఇలాగా తను ఏంటంటే ముగ్గులు అవన్నీ వేసింది అవుట్లైన్ అండ్ మేము కలర్ చేస్తున్నాము. పాపం వాళ్ళే ఎక్కువ చేశారులేండి. నేనైతే ఇల్లు క్లీనింగ్ అవన్నీ చేసుకున్నాను. ఇంకా మాకు ముహూర్తం కూడా పొద్దున్న 9 గంటలకు ఇచ్చారు పంతులు గారు. సో హడావిడి లేకుండా ముందు రోజు ఏంటంటే ఇలా ముగ్గులు అవి జస్ట్ పెట్టుకొని ఇంకా గుమ్మాలకి పసుపులు బొట్లు పెట్టేసుకొని గ్యాస్ దగ్గర కొంచెం మన ముగ్గులు అవి వేసుకుంటాం కదా, అవన్నీ పెట్టుకున్నాం అనమాట, ఎక్కువ హడావిడి లేకుండా. సో నేను కూడా అదే సజెస్ట్ చేస్తాను. క్లోజింగ్ తర్వాత మినిమం ఒక 1 week గ్యాప్ ఉంచారనుకోండి, ప్రశాంతంగా పనులన్నీ చేసుకోవచ్చు. సో ఇక్కడ ముగ్గులన్నీ వేయడం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డెకరేషన్ విషయానికి వస్తే చాలా ప్లాన్ చేసామండి. ఈ ఎంట్రన్స్ లో వెల్కమ్ డాల్స్ చూస్తున్నారు కదా, ఇవి నేను ఇండియా నుంచి తెప్పించాను అండ్ మా హౌస్ వార్మింగ్కే యూస్ చేశాను. అండ్ నేనేంటంటే బ్రైట్ కలర్స్ కి వెళ్దాం అనుకున్నాను. ఇల్లంతా వైట్ వచ్చింది అండ్ ట్రెడిషనల్ గా ఉంటుంది అనేసి yellow and pink చూస్ చేసుకున్నాను అనమాట. అండ్ ఈ చిలకలు ఇవన్నీ కూడా పెడదామని ఎప్పటి నుంచో ఎలా చేద్దాం ఏంటని ప్లానింగ్ వేస్తూనే ఉన్నాను. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఎంట్రన్స్ లో గణేష డోర్ కి ఎదురుకుండా ఇలా పెట్టాను. గణేష కూడా నా దగ్గర 2 ఉన్నాయండి. సో అందులోంచి ఒక వినాయకుడిని నేను గోల్డెన్ చేసేద్దాం స్ప్రే పెయింట్ అని టైంకి ఐడియా వచ్చింది అనమాట. సో ముందు రోజు ఇలా గోల్డెన్ స్ప్రే పెయింట్ చేసేసాను అండ్ అన్ని గోల్డ్ లో ఉంది ఇల్లంతా థీమ్ అనేసి ఇలా గోల్డ్ స్ప్రే పెయింట్ చేశాను. నమ్మరండి, బ్రాస్ వినాయకుల్లా ఉన్నారు. ఎంత బాగా వచ్చిందో అవుట్పుట్. అండ్ కింద ఏంటంటే ఉర్లీల్లోని పువ్వులు వేసి పెట్టాను అనమాట, ఫ్రెష్ ఫ్లవర్స్ ఇందాక క్రోగర్ లో కన్నవి. సో ఎంట్రన్స్ లో ఇలా డెకరేషన్ చేసుకున్నాను. కొంచెం ప్లేస్ వచ్చింది కాబట్టి సింపుల్ గా చేసుకున్నాను. నెక్స్ట్ కిచెన్ విషయానికి వస్తే మా కిచెన్ మొత్తం వైట్ వచ్చిందండి. ఇది ఇన్వెంటరీ హోమ్ కదా, ఇందులో చేంజెస్ చేసుకోవడానికి ఏం లేదు. సో వైట్ వచ్చింది కాబట్టి yellow, pink and green కాంబినేషన్ లోనే ఇక్కడ కూడా డెకరేషన్ చేశాను. అండ్ మాది కౌంటర్ టాప్ ఏమో చాలా పెద్దగా రాదు, మీడియం సైజ్ వస్తుంది. సో దాన్ని బట్టి ఇంకా హౌస్ వార్మింగ్ డాల్ సెట్, కవ్వు ఇవన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట. దాని తర్వాత ఇల్లంతా కూడా ఇలా యూ షేప్ గార్లెన్స్ yellow and pink యూస్ చేసి ఇలా పెట్టాము. సో కాంబినేషన్ అయితే అందరికీ చాలా నచ్చింది అండ్ మాకు స్పెషల్లీ చాలా బాగా నచ్చింది. సో ఇండియాలో పువ్వులతో తోరణాలు గుచ్చినట్టు అనిపించింది. నెక్స్ట్ మనకి బ్యాక్ డ్రాప్ విషయానికి వస్తే నేను మకర్ తోరణం పెడదామని ఎప్పటి నుంచో అనుకుని లాస్ట్ ఇయర్ తెప్పించాను మకర్ తోరణం. దాని తర్వాత ఇలా నాకు పైన పందిర్ కావాలనుకున్నాను. ఇవన్నీ విజువలైజ్ చేసుకున్నాం అనమాట ముందే నేను మా హస్బెండ్. చాలా కలర్ కాంబినేషన్స్ చూసి తర్వాత yellow and maroon కి వెళ్ళాము. సో ఇంకా గంటలు రావాలి, కౌస్ రావాలి, అన్ని ఎలిమెంట్స్ కవర్ అయ్యాయి. అండ్ పక్కన ఏంటంటే పెద్ద పెద్ద ఏమంటారు దీపాలు ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. సో ఇవన్నీ పెట్టానమాట. అవుట్పుట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. మేమేంటంటే పొద్దున్న గృహప్రవేశం చేసుకుని సాయంత్రం పార్టీ ఇచ్చాము. సో అందరికీ చాలా నచ్చింది అనమాట. సాయంత్రం కూడా అందరూ చూశారు. అండ్ ఇలాగా స్టేర్ కేస్ కి సింపుల్ గా గార్లెన్స్ తో డెకరేట్ చేసాము. అండ్ ఫోటో బ్యాక్ డ్రాప్ కి వస్తే ఈ బ్యాక్ డ్రాప్ నేను ఇంతకు ముందు 2-3 చేశానండి. ఇది బాగా నచ్చి ఇదే ఫిక్స్ అయిపోయామన్నమాట. అది మా డెకరేషన్. నేను ఈ డెకార్ సామాన్లంతా సహస్ర ఎంటర్ప్రైజెస్ అనే పేజ్ నుంచి తెప్పించానండి. చాలా బాగుంటుంది. తన పేజ్ లో క్వాలిటీ ఇంకా కస్టమర్ సర్వీస్ అయితే టూ గుడ్ ఉంటుంది. చెక్ చేయండి.
దాని తర్వాత నెక్స్ట్ వచ్చి ఇంట్లో అన్ని బిల్డర్ ఏంటంటే వామ్ లైట్స్ ఇచ్చారండి. ఇంకా ఆ వామ్ లైట్స్ ని మేము వైట్ లైట్ లో, మనకు అన్ని వైట్ లైటే ఇష్టం కదా, సో ఇండియన్స్ కి వైట్ లైటే నచ్చుతుంది. సో ఏంటంటే బిల్డర్ చెప్పాడు అనమాట, ఆ లైట్ కి ఇవాళ రేపు ఒక స్విచ్ ఇస్తున్నారు, ఆ వామ్ లైట్ నుంచి వైట్ లైట్ లో కన్వర్ట్ చేసేయచ్చు ఒక స్విచ్ నొక్కితే కనుక. సో ఇంట్లో మిగతా అన్ని లైట్స్ అన్ని రూముల్లోవి మా హస్బెండ్ ల్యాడర్ వేసుకొని చేసేసారు. కాకపోతే ఇక్కడ లివింగ్ రూమ్ లో ఏంటంటే మాకు హై సీలింగ్ వచ్చింది. సో అందుకనేసి మన దగ్గర అంత పెద్ద ల్యాడర్ ఉండదు, 19-20 feet హైట్ ఉంటుంది అనమాట. సో బయట నుంచి చేద్దామంటే 100-150 తీసుకుంటామని చెప్పారు. హ్యాండీమ్యాన్స్ ఉంటారనమాట. జస్ట్ స్విచ్ ఆన్ చేయడానికి 4 ఉంటాయి ఈ లివింగ్ రూమ్ లో, ఆ 4 చేంజ్ చేయడానికి. కాకపోతే మేము కమ్యూనిటీ గ్రూప్ లో యాడ్ అయ్యాము. సో మా కమ్యూనిటీలోనే ఒక ఆయన రెంట్ కి ఇస్తున్నారన్నమాట ఈ ల్యాడర్, $50 కి ఇచ్చారు రెంట్ కి. ఇంకా ఇదేదో బాగుంది కదా అని ఇంకా మా కజిన్స్ అన్నారు మనం వెళ్ళి తీసుకొద్దామని. ఇంకా మా హస్బెండ్ మా కజిన్స్ అందరూ వెళ్ళి ఈ ల్యాడర్ కార్ లో తీసుకొచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఇలా ఇప్పుడు అసెంబుల్ చేస్తున్నారనమాట. సో ఇది 3-4 ఉంటే కనుక అసెంబుల్ చేయడం, దాని తర్వాత ఇలాంటి చిన్న పనులకి బాగా యూజ్ అవుతుంది. సో మెయిన్ గా ఏంటంటే మనకి హై సీలింగ్ ఉన్న ఇళ్లలో అలార్మ్ క్లాక్ ఒకటిను, దాని తర్వాత ఈ లైట్స్ పైకి ఉంటాయి. సో ఇలాంటి వాటికి ల్యాడర్ అయితే యూజ్ అవుతుంది. అండ్ కమ్యూనిటీలోనే కదా, సో ఆ రోజు కొంతసేపటికి తీసుకొచ్చేసి మళ్ళీ అయిన తర్వాత రిటర్న్ కూడా ఇచ్చేసాము. మళ్ళీ మన్నాడు గృహప్రవేశం హడావిలో పడిపోతామని అనేసి. సో అన్న మా హస్బెండ్ వీళ్ళందరూ కలిపి, అన్న అయితే పైకి ఎక్కి స్విచ్ ఒకటి చేంజ్ చేసేసారనమాట. సో తనకి ఇవన్నీ అలవాటు ఉంది అనేసి ఇంకా టెన్షన్ లేకుండా నెమ్మదిగా ఎక్కారు. ఇంకా కింద నుంచి సపోర్ట్, అండ్ చాలా స్ట్రాంగ్ గానే ఉంది ఇదంతా. ఐరన్ స్టాండ్ ఒక 7-8 pieces ఉంటాయి, అవన్నీ అసెంబుల్ చేసి నెమ్మదిగా లైట్ అయితే స్విచ్ ఆన్ చేసేసారనమాట. 4 పక్కల చేసేసారు. ఇది ఒక పెద్ద పని అయింది. సో ఇలాంటివి కూడా ఇల్లు తీసుకున్నాక ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము. అపార్ట్మెంట్ లో ఏంటంటే ఇలాంటివి ఏవైనా సరే జస్ట్ ఒక కాల్ గానీ మెయిల్ గానీ చేస్తే కమ్యూనిటీ మెయింటెనెన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి వెంటనే టకటక్కా చేసేసేవాళ్ళం అనమాట. మేము వచ్చి 10 years లో ఎప్పుడు మేము చేసుకోలేదు. ఇక్కడ అన్నేమో స్టిల్స్ ఇస్తున్నారు స్పైడర్ మ్యాన్ లాగా. సో చాలా సరదాగా ఫన్ గా ఇది లాస్ట్ ఎలిమెంట్ పెట్టుకున్నాం అనమాట. అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇది తీసుకొచ్చేసి చేసేస్తామని చెప్పారు. ఇంకా ఇల్లంతా వైట్ లైట్ అయ్యేసరికి చాలా నిండుగా కనిపించింది ఇల్లు. దాని తర్వాత ఇంకా లాస్ట్ కి ఇక్కడ పొయ్యకి పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ముగ్గది వేసారనమాట. ఈ పనులన్నీ కూడా నా కజిన్సే చేసేసారు. ఇంకా నేనైతే మిగతావి ఇంకా క్లీనింగ్, కొంచెం ఇంకా లాస్ట్ లోని చిన్న చెదుక క్లీనింగ్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసాము. అండ్ మేము ఇల్లు ఇల్లు క్లోజింగ్ అయిన తర్వాత ఇంకా నెమ్మదిగా టిష్యూ పేపర్స్ పెట్టడము, బాత్రూమ్స్ లో ఏంటంటే టవల్స్ పెట్టడం అవన్నీ కూడా పెట్టేసాము. అండ్ అన్ని షెల్ఫ్ లైనర్స్ అవన్నీ వేయడం అవన్నీ కూడా చేసామన్నమాట. ఇక్కడ పువ్వులు అవి పెట్టి డెకరేషన్ చేసేస్తున్నారు. మొత్తానికి ఇల్లంతా సూపర్ గా డెకరేషన్ అయిపోయింది అండ్ ప్రిపరేషన్స్ కూడా అయిపోయాయి అనమాట. ప్రశాంతంగా టైం ఉంది కాబట్టి చేసుకున్నాము. దాని తర్వాత ఇంకా టెంట్ హౌస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి చైర్స్ అండ్ టేబుల్స్ కూడా పెట్టేసి వెళ్ళిపోయారు. ఇంకా కొత్త ఇంట్లోని ఫుడ్ అది తినాం కదా, ఇంకా అందుకని ఆ టేబుల్స్ అండ్ చైర్స్ ఉంటే నా కజిన్స్ వాళ్ళందరూ ఇలా బయట అరేంజ్ చేశారనమాట, క్యాండిల్ లైట్ ఫ్యామిలీ డిన్నర్ లాగా. అండ్ మా ఇంకో కజిన్ వాళ్ళు ఏంటంటే మా అక్క వాళ్ళు ఉంటారు మా ఇంటి దగ్గరే, పాతింటి దగ్గర, వాళ్ళు ఏంటంటే రొట్టి కూర చేసి ఇచ్చారు. అండ్ మాది వీక్ డే వచ్చింది గృహప్రవేశం. సో థర్స్డే కదా, వాళ్ళకి రావడం కుదరదు, అందుకని వాళ్ళు ఈ రకంగా హెల్ప్ చేశారనమాట. చెప్తున్నాను కదా, అందరూ చాలా మంచిగా సపోర్ట్ చేశారు. సో వాళ్ళు ఫుడ్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. అండ్ మేము ఈ కజిన్ వాళ్ళు ఏంటంటే దగ్గరలోనే ఉంటారు కొత్త ఇంటికి. సో వీళ్ళు వచ్చి ఇంకా రాత్రి వరకు ఉండి అన్ని పనులు చేసుకొని ఇంకా ఫైనల్ గా తినేసి ఇంకా వెళ్ళిపోవడమేనమాట. సో చాలా బాగా అనిపించింది. ఊర్లోని పల్లెటూరులోని మనం చిన్నప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఇలాగే బయట కూర్చుని తినేవాళ్ళం అనమాట. సో ఆ రోజులు అన్ని గుర్తొచ్చాయి. అండ్ బయట కూర్చుని చక్కగా రొట్టి కూర అండ్ పిజ్జా కూడా తెచ్చుకున్నారు. సో ఇలా అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియో అయితే నా చీరలు జ్యువెలరీ వ్లాగ్ తో వస్తాను మీ ముందుకి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నా డెకరేషన్ అది ఎలా అనిపించిందో కూడా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.